మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు మామూలుగా అంటారు, భరించే వాళ్ళకే తెలిసి ఏదైనా అని. అది ఒక పెళ్ళైన తర్వాత ముఖ్యంగా అటు భార్య కానీ ఇటు భర్తకు కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఒకప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా భరించే వాళ్ళండి. ఇప్పుడు కాలంలో చూస్తే కొంచెం అంటే భరిస్తున్నారులేండి పాపం. కొంచెం మగవాళ్ళ సంఖ్య కూడా బాగా ఈక్వల్ అయిపోయినట్లుంది. వాళ్ళు కొంతమంది ఇంట్లో జరిగే విషయాలు ఎవరికి షేర్ చేసుకోలేక, భార్య పెట్టే టార్చర్ ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటారు. సరే, ఇది ఏ టైంలో మనం కనుక్కొని ఇది మనకి భర్త కానీ భార్య కానీ టార్చర్ పెడుతున్నారు, మేము ఇంకా భరించలేకపోతున్నాము అన్న స్టేజ్కి కాకుండా స్టార్టింగ్లోనే ఎలా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి? మీరు అన్నట్టు ఇంతకు ముందు భార్యలు భరించేవాళ్ళు, భర్త వేధింపులు కానివ్వండి, లేదా భర్తనే కానివ్వండి, భార్యలు భరించేవాళ్ళు. ఎందుకు ఇలా అని అంటే, అప్పట్లో మన సొసైటీ నార్మ్స్ ప్రకారం, లేకపోతే మన సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం భర్త అంటే పై చెయ్యి, భార్య అంటే కొంచెం అణిగిమణిగి ఉండాలి, ఇలాంటివన్నీ కొంచెం స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టున్నారు అప్పుడు. సో దానికి తగ్గట్టే ఇంకోటి ఏంటంటే, విమెన్కి డిపెండెన్సీ ఎక్కువ ఉండేది మెన్ మీద. అది ఫినాన్షియల్ డిపెండెన్సీ కానివ్వండి, అదర్వైజ్ లైఫ్లో ఏది కావాలన్నా సరే మగవాళ్ళ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉండేది కాబట్టి కొంచెం వాళ్ళు భరిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక ఈక్వలే, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఈక్వలే. వీళ్ళెంత టార్చర్ పెడుతున్నారో వాళ్ళు అంతే టార్చర్ పెడుతున్నారు. అందుకే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. నువ్వెంత ఇండిపెండెంట్ నేను అంతే ఇండిపెండెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ స్టాండర్డ్స్ ఇవన్నీ కొంచెం మారిపోయేసరికి, మెట్రిక్స్ అన్ని మారిపోయేసరికి నేనే భరించాలి లేదా నువ్వే భరించాలి అని కాదు, ఇద్దరు వేధిస్తున్నారు, ఇద్దరు పడుతున్నారు అక్కడ. అయితే మీరు అడిగినట్టు అసలు ఎట్లా మనం స్టార్టింగ్ లోనే దీన్ని అరికట్టచ్చు అని అంటే, అంతకు ముందు భరించేవాళ్ళండి. అంటే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నేను ఎవరికి చెప్పుకోకుండా నాలో నేనే కుమిలిపోయి అలా ఉండేవాళ్ళు. సొసైటీ అలా ఉండేది, అది అలా నడిచింది అప్పుడు. బట్ కరెంట్లీ అట్లా నడవదండి. మీకు నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే కమ్యూనికేట్ చేయడం వేసి కీ అండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చెప్పాలని అంటే, నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక, నేను ఇరిటేట్ అవుతున్నాను, నేను ఇంకా భరించలేకపోతున్నాను ఈ టార్చర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు టార్చర్ లాగా అనిపిస్తుంది అనే విషయము నేను నా స్పౌస్కి చెప్పకపోతే అర్థం కూడా కాదు వాళ్ళకి అది టార్చర్ అనేది. ఎందుకనంటే వాళ్ళకి అది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, పడే వాళ్ళకి తెలుసు దాని యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేసి. చిన్న ఎగ్జాంపుల్ అండి, నా దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్, అతను నేను ఇంటికి వెళ్ళేసరికి నేను ఆల్రెడీ ఎన్నో టెన్షన్లు, బయట ఎన్నో టెన్షన్లతోటి ఎన్నో పడి, మేనేజర్లతో మాటలు పడి, ఇవన్నీ పడి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉందని అనుకుంటాను నేను. కానీ మా ఆవిడ వచ్చి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మీ అమ్మ ఇట్లా చేసింది, మీ నాన్నగారు ఇలా చేశారు, పిల్లలు మాట వినట్లేదు, ఇంకా కంప్లైనింగ్. సో వైఫ్ పర్స్పెక్టివ్లో ఏంటంటే, మరి రాత్రిపూటే కదా అతను ఉండేది నాతో, ఉన్నప్పుడే కదా నేను చెప్పుకుంటాను ఇవన్నీ, కాబట్టి నేను చెప్పుకుంటున్నాను, ఏం జరిగింది చెప్పుకుంటాను, నాకు బాధ వచ్చినా నాకు సంతోషం వచ్చినా ఏదైనా సరే నేను చెప్పుకుంటున్నాను డైలీ. అంతే, ఆయన వచ్చేదే రాత్రికి వస్తారు కాబట్టి ఆయన ఫ్రెష్ అయ్యాక కూర్చోబెట్టి నేను చెప్పేది ఇది. ఇతను ఏంటంటే, నేను ప్రశాంతంగా ఉందామనేసి ఇంటికి వద్దాం అనుకుంటానా, కూర్చోగానే స్టార్ట్ చేస్తుంది, పిల్లలు ఈరోజు వాళ్ళ మాట వినలేదు, వీళ్ళు ఇది చేయలేదు, వాడు అది చేయలేదు, మీ అమ్మగారు ఇట్లా, ఇవన్నీ ఇంకా చేస్తూ ఉంటే అతనికి ఇరిటేషన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అక్కడ. రైట్, ఆమెకి ఏంటంటే నేను చెప్పుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా నా బాధ. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ నేను ఎంతో ప్రెషర్లో ఉన్నది ఇంకా ఇరిటేట్ అవుతున్నాను నేను ఇక్కడ. సో ప్లీజ్ ఇవన్నీ చెప్పకు నాకు అనేసి. సో ఇలా ఏంటంటే అతను ఆ ప్రెషర్ ఎక్కువ తీసేసుకొని ఆమెకు చెప్పలేక, ఆమెకి చెప్తేనేమో నీ కథ ఇంకెవరు చెప్పుకుంటా అనేది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక నా దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే, నేను చెప్పాను, నువ్వు మీ వైఫ్ కి క్లియర్ గా కమ్యూనికేట్ చేసావా, దట్ నువ్వు ఇలా రోజు చెప్పడం వల్ల నాకు అది నచ్చట్లేదు అనే విషయం నువ్వు చెప్పావా అని అంటే, ఒకసారి చెప్పానండి, చెప్తే నీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను నేను అనేసి అంటే, సరే అని ఇద్దరిని కూర్చోబెట్టి నేను చెప్పింది ఏంటంటే, ఆమె నీకే చెప్పుకుంటుంది కాబట్టి నువ్వు వినాలి. కానీ వైఫ్ కి కూడా నేను చెప్పింది ఏంటిది అని అంటే, మీరు మరీ రోజు చెప్పకండి, మీరు సమ్అప్ చేసుకోండి. లైక్ ఏదైతే జరుగుతుందో వీక్లీ వన్స్ కావచ్చు, వీక్లీ ట్వైస్ కావచ్చు, ఎంత చెప్పాలో అంతవరకు చెప్పండి, ఏది ఇంపార్టెంట్ అదే చెప్పండి. ప్రతి ఒక్క చిన్న విషయం చెప్పడానికి మీరు ప్రయత్నించదు. కొన్ని మీరే హ్యాండిల్ చేసేయాలి కూడా, ప్రతి ఒక్కటి చెప్పొద్దు. ఇప్పుడు బాబు హోంవర్క్ చేయట్లేదని అంటే అది మీరు హ్యాండిల్ చేసేయాలి. సో అది కొంచెం మేజర్ ఇష్యూ ఏదన్నా అయితే కనుక అప్పుడు యూ హ్యావ్ టు టెల్, అది హెల్త్ విషయం కావచ్చు అట్లా. సో అలా ఇద్దరికి ఆ కౌన్సిల్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇతను బాధపడుతున్నాడనే విషయం ఆమెకు తెలియదు. సో చెప్తే ఈమె బాధపడుతుంది, మరి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఇతను
సో అలా ఏంటంటే ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి, వాళ్ళు భరిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు ఆ ఇంటెన్సిటీ ఏంటిది అనేది. అవతలకి ఏంటంటే చిన్న విషయమే కదా ఇది అనిపిస్తుంది వాళ్ళకి. అనిపిస్తది. Yeah. అదే అంటే అంటారు చూడండి, విడిపోయేంత పెద్ద గొడవలు కాదు, కాదు అలా కలిసి ఉందాంలే సర్దుకుపోదాము అనుకునేది, ఎవరికైనా చెప్దాము అంటే ఇంత చిన్న గొడవల ఇవ చాలా తక్కువగా చూస్తారు అన్న భయంతో చెప్పుకునే వాళ్ళు చాలా మంది చెప్పుకోరు. ఉంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా సరే థర్డ్ పర్సన్ కి ఆ ఇంటెన్సిటీ తెలియదండి, Yes. పడే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే ఇప్పుడు ఒక తెలుస్తది. ఇద్దరి మధ్యన వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది అనే విషయము Hmm. వాళ్ళిద్దరికే తెలుస్తుంది తప్ప ఒక మూడో వ్యక్తికి అర్థం కూడా కాదు. దాని ఇంటెన్సిటీ ఏంటి, ఆ బాధ ఏంటి అనేది అర్థం కూడా కాదు వాళ్ళకి. సో మూడో వ్యక్తికి చెప్పుకున్నప్పుడు ఏంటంటే అరే వీటికా మీరు గొడవ పడేది అని ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడన్నా సరే ఇలాంటి గొడవలు Hmm. మన మరీ మెతిమీరకుండా ఉండాలి అని అంటే కనుక స్టార్టింగ్ లోనే కమ్యూనికేట్ చేసుకొని, మీరు ఇన్ఫాక్ట్ పెళ్ళైన కొత్తలోనే మాట్లాడుకోండి. Right. ఇలాంటి ఇష్యూస్ గురించి అన్న ఉండరా, లేకపోతే డైలీ మనం మాట్లాడుకోవాలన్నా సరే ఒక టైం అనేది పెట్టుకుందాం. Hmm. అండ్ రిపిటేషన్ చేయకుండా చూసుకుందాం. Yes. ఒక్కోసారి చెప్పిందే చెప్తా ఉంటారు చూడండి, అప్పుడు కూడా ఇరిటేషన్. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఏంటంటే చెప్పిందే చెప్తా ఉంటారు చూడండి, అక్కడ కాదు. నిజమే. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు భార్యాభర్తలు మీరు అన్నారు స్టార్టింగ్ లోనే చెప్పుకుంటేనే వినరు కొందరు, అది ఇంకా అలాగే అయిపోతుంది. బెస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్ ఏమో కదా. ఖచ్చితంగా అండి, వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. Yes. ఏంటంటే అన్నిసార్లు చెప్తే సైకలాజికల్లీ వాళ్ళ మైండ్కి ఏమైపోతుంది, రైట్. రైట్, అది ఎంతవరకు తీసుకోగలుగుతుంది, తర్వాత Hmm. చెప్పిందంతా గాల్లో కలిసిపోతుంది. ఈ విషయం ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు చాలా Right. మందికి. సో అనవసరంగా ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల గొడవలు పడి ఆ రిలేషన్ పాడు చేసుకోకునే కంటే బెటర్ ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్ వచ్చారన్న రైట్. వాళ్ళకి అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.